హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న 'ఓజీ' మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్ అయితే రచ్చ రచ్చ అయితే చేస్తున్నారు. మేకర్స్ కూడా ఫ్యాన్స్‌కి తగ్గట్టు మంచి ఫీస్ట్ అయితే ఇస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ వచ్చేసి మేకర్స్ ఇచ్చిన అప్డేట్ కాదనమాట. ఫ్యాన్స్ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఉంది. అదేంటంటే యాక్చువల్‌గా ఫ్యాన్స్ వచ్చేసి రిలీజ్ రోజున చాలా అంటే హంగామా చేస్తుంటారు. అందులో వచ్చేసి థియేటర్‌నైతే ఒక పెళ్లి కూతురులో అయితే వాళ్ళైతే ముస్తాబు చేస్తారు. సో, అలాగే కటౌట్స్ కూడా భారీ అయితే కటౌట్‌లో అయితే వేస్తుంటారు. మనం వచ్చేసి ఒక 250 అడుగుల కటౌట్, 300 కటౌట్లు, అడుగుల కటౌట్ ఏస్తుంటారు. ఇప్పటివరకైతే సలార్ పేరు మీద లేదు, గేమ్ చేంజర్ పేరు మీద అయితే ఆ రికార్డ్ అయితే ఉంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు అభిమానులైతే ఏం చేస్తున్నారంటే చాలా కొత్తగా అయితే ఒక కటౌట్ల అవార్డ్ అయితే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ మూవీ ద్వారా అయితే ఇస్తున్నారు. అదేంటంటే ఇప్పటివరకు థియేటర్ దగ్గర మహా అంటే ఒక కటౌట్ ఉంటుంది. 2 కటౌట్లు ఉంటాయి. లేకపోతే దాదాపుగా 10 కటౌట్ల వరకు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏం చేస్తున్నారంటే హైదరాబాద్‌లోని కూకట్పల్లిలో గల విశ్వనాథ్ థియేటర్ దగ్గర వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆయన ఎన్ని సినిమాల్లో అయితే ఇప్పటివరకు నటించారో 'అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి' దగ్గర నుంచి ఆయన లాస్ట్ ఫిల్మ్ వచ్చేసి ఇంకా 'విహారీ హీరోయిన్‌ల' వరకు ఇన్ని సినిమాలు వచ్చి దాదాపు ఏకంగా 33 కటౌట్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారట. అది యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాల్లో అయితే యాక్ట్ చేయలేదని మీరైతే అనుకునొచ్చు. బట్ కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్‌లో అయితే చేశారు. అలాగే కొన్ని పొలిటికల్ కటౌట్లు కలిపి 33 కటౌట్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కసారి ఊహించుకోండి పవన్ కళ్యాణ్ గారి యొక్క 33 కటౌట్లు థియేటర్ దగ్గర ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో. ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలో ఏ సినిమా హీరో కూడా ఇన్ని కటౌట్లు ఏర్పాటు చేయలేదంటే చేయలేదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చేసి 'పునీత్ రాజ్ కుమార్' గారి సినిమాకి సంబంధించి కన్నడలో అయితే ఒక థియేటర్ దగ్గర 30 కటౌట్లు అయితే ఏర్పాటు చేశారంట. సో, ఆ రికార్డ్‌ను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే బ్రేక్ చేసి దాదాపు 33 కటౌట్లు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికైతే ఇవ్వబోతున్నారంట. ఎందుకంటే 'ఓజీ' మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైతే చాలా అంటే చాలా స్పెషల్ ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య నటించిన అన్ని చిత్రాల్లో కంటే ఎక్కువ హైప్ తెచ్చుకున్నది 'ఓజీ' మూవీని. ఎందుకంటే ఇది ఒరిజినల్ స్క్రిప్ట్‌తో వస్తుంది. 'హరిహరమల్లు' కూడా ఒరిజినల్ స్క్రిప్ట్ అని మీరు అనుకోవచ్చు. కానీ అది కూడా రీమేక్ స్క్రిప్టే. ఎందుకంటే దీన్ని డైరెక్ట్ చేయవలసిన క్రిష్ యొక్క స్టోరీని జ్యోతికృష్ణ గారు తీసుకొని కాస్త మార్చారన్నమాట. సో, ఆ స్టోరీ మార్చడం వల్ల అది కూడా ఫ్యాన్స్ యొక్క మైండ్‌లో వచ్చేసి అది కూడా రీమేక్‌గానే అయితే అయిపోయిందన్నమాట. సో, ఈ పవన్ కళ్యాణ్ గారు నటించిన 'ఓబి' సినిమా తర్వాత ఏ సినిమా యాక్ట్ చేసినా ఇంత హైప్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 'హరీష్ శంకర్' దర్శకత్వంలో చేసే మూవీ కూడా రీమేకే కాబట్టి. తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారంటే గ్యారంటీ లేదు. ఒకవేళ చేసిన ఫ్యాన్స్‌కైతే అత్యంత స్పెషల్ మూవీ 'ఓజీయే' కాబోతుంది. ఎందుకంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లో భారీ అంచనాల మధ్య చిత్రాలు కొన్ని చూసుకుంటే ముఖ్యంగా 'జానీ', 'కొమరం పులి' తర్వాత ఈ 'ఓజీ'కే ఎక్కువ హైపొచ్చింది. ఎక్కువ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేశారు. ఎందుకు మీరలా అంటున్నారు? 'అత్తారింటికి దారేది', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'అజ్ఞాతవాసి' సినిమాలు కూడా విపరీతమైన హైపొచ్చింది కదని మీరనొచ్చు. కానీ వచ్చింది. కానీ 'అత్తారింటికి దారేది' గాని, 'అజ్ఞాతవాసి' గాని రిలీజ్ హైప్ ఇంత తెచ్చుకున్నా అవి చెప్పిన డేట్‌కయితే రిలీజ్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు చాలా వెయిట్ చేసి అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలీదు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుందని కళ్ళు కాయలా ఎదురు చూసిన సినిమా మాత్రం 'ఓజీ' అని చెప్పొచ్చు. అప్పట్లో 'కొమరం పులి' మూవీ కూడా ఈ విధంగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు 'జల్సా' సినిమా తర్వాత భారీ లాంగ్ గ్యాప్ అయితే తీసుకున్నారు. అప్పుడు పొలిటికల్‌లో ప్రచారం చేయడం వల్ల. అప్పటినుంచి అప్పుడు 'ఖుషి' తర్వాత ఆ కాంబినేషన్‌లో సినిమా రాస్తుందనగానే పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు ఇంక చాలా రోజుల తర్వాత, ఇంక చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్లాప్స్ పరంపరకు ఈ సినిమాతో బ్రేక్ పడిపోతుంది. మా ఆకలి తీరుస్తుంది. కాంబినేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఆ సినిమాలో వచ్చే పవన్ కళ్యాణ్ గారి ఒక్క గెటప్పు మీసాలతో పోలీస్ గెటప్ రాను ఫ్యాన్స్ అసలు పిచ్చెక్కిపోయారు. అస్సలు ఒక అన్నం కూడా తినలేకపోయారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా యొక్క 'కొమరపులి' పోస్ట్ బంగ్లా చూసి చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఆ సినిమా అయితే థియేటర్‌లోకొచ్చింది. అప్పట్లో ఆ సినిమా కాంపిటీషన్ ఉన్న 'రోబో' సినిమా, 'ఖలేజా' సినిమాలకు మించి ఈ సినిమాకైతే హైప్ అయితే భారీగా వచ్చింది. ఆ 2 సినిమాలు ఈ సినిమా మింగేస్తుందని అయితే చాలామంది ఎక్స్‌పెక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూసారు. కానీ తీరా సినిమా థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత బొక్క బోర్లా పడింది. ఫ్యాన్స్ యొక్క మైండ్ అయితే దిమ్మ తిరిగిపోయింది ఆ మూవీ యొక్క రిజల్ట్ చూసి. సో, చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా సినిమాలు ఎదురు చూసారు గానీ, అవి వచ్చినట్టుగా రిలీజ్ అయిపోయాయి. కానీ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత వాళ్ళు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసిన సినిమాలేవి బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేదు. ఆయన ప్రకటించిన సినిమాలు 'ఓబి' సినిమాకి ఎక్కువ హైప్ అయితే వచ్చింది. ఎందుకంటే యాక్చువల్‌గా మూవీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు అప్డేట్లు ఇచ్చిన తర్వాత ఏ సినిమా యాక్ట్ చేస్తున్నట్ట 'హరీష్ శంకర్' గారి దర్శకత్వంలో రాబోయే సినిమా గురించి ఫ్యాన్స్ అయితే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పట్లో 'గబ్బర్ సింగ్' కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా! ఫ్యాన్స్ కావాల్సినన్ని కమర్షియల్ హంగులు ఈ 'హరీష్ శంకర్' ఇస్తాడని వాళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే 'ఓజీ' సినిమా యొక్క టీజర్ యొక్క సుజిత్ గారు లాంచ్ చేశారో, ప్రేక్షకులతో పాటు అందరి మైండ్ అంతా యాంటీ ఫ్యాన్స్ కూడా అవాక్కయిపోయారు. ఆ టీజర్స్ కట్ చూసి ఆ టీజర్ అలాంటిదన్నమాట 'ఓజీ' టీజర్. ఇంతవరకు టీజర్‌లు వచ్చాయి కానీ, ఏ టీజర్ కూడా ఇంత హైప్‌ని క్రియేట్ చేసుకోలేకపోయింది.
ఎందుకంటే మామూలుగా ఎటువంటి అంచనాలు లేకుండా సీరీసొచ్చింది. ఇంక 'సుజీత్' గారి దర్శకత్వంలో 'పవన్ కళ్యాణ్' గారు చేశారనుకో అన్న న్యూస్ రావడంతోనే ఇక ఈయనొచ్చేసి 'ప్రభాస్' గారిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. అంతమంది బడ్జెట్ పెట్టినా కూడా ఈయన సినిమా సరిగ్గా తీయలేకపోయారు. ఇప్పుడు పొలిటికల్‌లో 'పవన్ కళ్యాణ్' గారు పీక్ స్టేజ్‌లో ఉన్నారు. అలాగే స్టార్ హీరో 'పవన్ కళ్యాణ్' యొక్క అభిమానులు ఏ విధంగా సాటిస్ఫై చేస్తాడు అని 'సుజీత్' గారి మీద అయితే చాలా డౌట్స్ అయితే వచ్చింది. 'పవన్ కళ్యాణ్' గారు ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటారేమో, అనుభవం లేని 'సుధీర్' గారికి ఛాన్స్ ఇచ్చారైతే చాలామంది అనుకున్నారు. కానీ ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ 'సుజిత్' గారు 'పవన్ కళ్యాణ్' గారి కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హైప్ ఉన్న మూవీనైతే ఇప్పుడైతే తెస్తున్నారు. ఈ మూవీగా హైప్‌ని చూసుకుంటే యాక్చువల్ రీజనల్ ఏరియాలోనే ఒక రీజనల్ సినిమాగానే రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియాలో కూడా చాలా వరకు దీని మీద ఉన్నారు. వాళ్ళైతే ప్రమోషన్ సరిగ్గా చేయడం లేదు. మొన్న నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ టికెట్ ఓపెన్ చేస్తే 'కల్కి', 'పుష్ప 2' మించి కలెక్షన్‌లయితే ఈ సినిమా అయితే రాబట్టింది. దాదాపు 1,000,000 యొక్క కలెక్షన్‌లు అయితే ప్రీమియర్స్‌తోని ఈ సినిమా ఇంకా రాబట్టుంది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటదో వాటి యొక్క కలెక్షన్‌లకు బాక్స్ ఆఫీస్‌కి వెళ్తే అత్తలాకుతలం అయిపోతున్నదో మనకు తెలుస్తుంది. అన్నీ కలిసి ఓజీపీకి అయితే చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు పోటీగా రాబోతున్న 'అఖండ 2' సినిమా కూడా దాదాపు అయితే వాయిదా పడింది. అలాగే ఇంక 21వ తేదీ నుంచి యాక్చువల్‌గా సెలవులు కూడా రాబోతున్నాయి. ఇంక 28వ తేదీ నుంచి పాఠశాలకు అయిపోయిన తర్వాత కాలేజీలు కూడా దసరా సెలవులు రాబోతున్నాయి. ఇంక అన్నీ కలిసి ఓజీకైతే విపరీతమైన హైప్ అయితే వస్తుంది. థియేటర్స్ కూడా దాదాపు 90% ఓజీకి అయితే లభించబోతున్నాయి. వాళ్ళకి కావాల్సింది కేవలం పాజిటివ్ టాక్ మాత్రమే. మేకర్స్ అయితే ఫ్యాన్స్ గాని, ప్రేక్షకులు కూడా ఇవ్వాలి. వాళ్ళకి గనక పాజిటివ్ టాక్ ఇస్తే ఈ సినిమా యొక్క కలెక్షన్‌లు ఆపడం అయితే ఎవరి తరం అయితే కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చాలా అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ నుంచి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తర్వాత తీయబోయే సినిమాలు కూడా దాదాపు ఇంత హైప్‌ని తెచ్చుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయన తీసేది రీమేక్ సినిమాలనే చాలామంది అయితే ఫిక్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్ట్‌గా అయితే చెప్పేశారు. నేనైతే రీమేక్ సినిమాలనే ఎక్కువ ఇష్టపడతాను. ప్రొడ్యూసర్ కోణంలో చూసుకుంటే రీమేక్ చేయడమే బెస్ట్. ఇప్పుడు నేనున్న పరిస్థితి అన్నారు కాబట్టి నెక్స్ట్ సినిమాలో అయితే ఇంత హైప్ తెచ్చుకుంటాయో లేదో అయితే తెలీదు. కాబట్టి 'ఓజీ' సినిమా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌కి అయితే చాలా స్పెషల్‌గా అయితే ఉండబోతుందని అయితే మనమైతే ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయబోతున్నాము. సో, ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' సినిమా కూడా బిగ్గెస్ట్ హిట్ కావాలని చాలామంది అయితే కోరుకుంటున్నారు. అందరు ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ఇండస్ట్రీ కూడా ఈ సినిమా యొక్క ఏ విధంగా యూఫోరియా ఉంటుందో గమనించబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియాలో స్థాయిలో సినిమా ఎటువంటి సక్సెస్‌నైతే అందించబోతుందని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికొచ్చేసి గ్యాంగ్‌స్టర్ మూవీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. అయినప్పటికీ ఆయన సినిమాలో నటించిన ఏ సినిమాలు కూడా గ్యాంగ్‌స్టర్ విధంగా పవన్ కళ్యాణ్ గారికైతే విజయాన్ని అందించుకోలేకపోయాయి. ఆయన గతంలో తీసిన 'బాలు' సినిమా కూడా 'పంజా' సినిమా కూడా చూడడానికైతే చాలా బాగుంటాయి. కానీ కొన్ని సరిగ్గా సినిమాగా అప్పటి జనరేషన్ ఆడియన్స్‌కి నచ్చలేదు. కాస్త బోరింగ్‌గా తీశారు. ఆ సినిమాలు అయితే ఆశించిన స్థాయి విజయాన్ని అయితే సాధించలేకపోయాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని గ్యాంగ్‌స్టర్ మూవీస్ కూడా రిజెక్ట్ చేశారు. 'పోకిరి' లాంటివి. ఆ సినిమాలు చేసుంటే ఫ్యాన్స్ ఆకలి అక్కడ తీరేదేమో. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన స్క్రిప్ట్. పవన్ కళ్యాణ్ గారు ముందుగా 'సుధీర్' గారి దర్శకత్వంలో చేయాలనుకునే థాట్ రావడానికి కారణం కూడా గ్యాంగ్‌స్టర్ స్టోరీ 'సుధీర్' గారు వినిపించినందుకనే చాలామంది అయితే అనుకుంటున్నారు. సో, పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన సబ్జెక్ట్‌తో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే ఫ్యాన్స్ కూడా నచ్చిన కంటెంట్‌తో ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రాబోతుంది. ఇంకా లక్క పరీక్షించబోతుంది. 25 తారీఖున 'ఓజీ' సంభవం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో మనమందరం అయితే వెయిట్ చేద్దాం. అందరికి టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్తూ పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' మూవీ హిట్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే.